ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. భారత్ సరిహద్దుల వెంబడి వివాదాస్పదమైన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకే గుండా చైనా చేపడుతున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఆర్బీఐ ప్రాజెక్టు అమలుకు మార్గం సుగమం చేస్తూ నేపాల్ సహకార ముసాయిదాపై నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మా ఒలీ మంగళవారం చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశమయ్యారు. నేపాల్తో సహకారాన్ని మరింతగా పెంచుకోవటానికి, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని నిర్మించడానికి, ఓడరేవులు, పవర్ గ్రిడ్లు, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో అనుసంధానాన్ని మెరుగుపరచడానికి చైనా సిద్ధంగా ఉందని జిన్పింగ్ ఈ సందర్భంగా ప్రకటించారు. కేపీ శర్మా ఒలీ నేపాల్ ప్రధానమంత్రిగా 4వసారి అధికారం చేపట్టిన తరువాత తన మొదటి అధికారిక పర్యటనకు ముందు నేపాల్ ప్రభుత్వం చైనా నుండి $2 కోట్ల విలువైన ప్రాజెక్టులను గ్రాంట్ సహాయంగా అంగీకరించింది. కాగా ఇప్పటి వరకు నేపాల్ ప్రధానమంత్రులు ప్రమాణ స్వీకారం అనంతరం భారతదేశానికి తమ మొదటి ప్రాధాన్యత ఇస్తూ వచ్చేవారు. ఆ సాంప్రదాయానికి విరుద్ధంగా కేపీ శర్మా ఒలీ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఈసారి చైనాలో పర్యటించారు. బంగ్లాదేశ్లో గత కొద్ది రోజులుగా మైనారిటీలపై జరుగుతున్న దాడులకు మహ్మద్ యూనస్ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వమే కారణమని మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా అన్నారు. న్యూయార్క్లో జరిగిన అవామీ లీగ్ సమావేశాన్ని ఉద్దేశించి ఆమె వర్చువల్ విధానంలో ప్రసంగించారు. సామూహిక హత్యలు చేయించానంటూ తనపై తాత్కాలిక ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందని, వాస్తవానికి విద్యార్థి సంఘాలతో కలిసి ప్రణాళిక ప్రకారం మహ్మద్ యూనస్, విద్యార్థి సంఘాల నాయకులే కారణమని షేక్ హసీనా అసహనం వ్యక్తం చేశారు. తన తండ్రి బంగబంధు ముజిబుర్ రెహమాన్ మాదిరిగానే తనను కూడా అంతం చేసేందుకు కుట్ర జరిగిందని పేర్కొన్నారు. నాపై దాడికి వచ్చిన ఆందోళనకారులపైకి కాల్పులు జరపరాదంటూ భద్రతా సిబ్బందిని ఆదేశించానని, ఎలాగైనా అధికారంలో కొనసాగాలని అనుకుని ఉన్నట్లయితే పెద్ద సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయి ఉండేవారు. అలా జరగటం ఇష్టం లేకనే అధికార బాధ్యతలు వదిలేశానని, ఆగస్టు 5వ తేదీన అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాలను షేక్ హసీనా గుర్తు చేశారు. పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ మద్దతుదారులు గత వారం రోజుల ముందు ఇస్లామాబాద్లో చేపట్టిన నిరసనలు హింసారూపం దాల్చాయి. ఈ ఘటనలకు సంబంధించిన కేసులో జైల్లో ఉన్న మాజీ ప్రధానమంత్రి, పీటీఐ నాయకులు ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీ, ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి అలీ అమీన్ గండాపూర్, మరో 93 మందికి పాకిస్తాన్లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు సోమవారం నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది. చైనా ఆ దేశ ఎగుమతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు గాలియం, జర్మేనియం, యాంటీమోనీ వంటి ఇతర ప్రధాన మిలిటరీ అప్లికేషన్లతో కూడిన ఎగుమతులను నిషేధిస్తున్నట్లు చైనా మంగళవారం ప్రకటించింది. కంప్యూటర్ చిప్ తయారీ పరికరాలపై ఎగుమతి నియంత్రణలకు లోబడి వాషింగ్టన్, చైనా కంపెనీల జాబితాను విస్తరించిన తరువాత బీజింగ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. మయన్మార్లో గత కొద్ది సంవత్సరాలుగా కొనసాగుతున్న పోరాటానికి ముగింపు పలికేందుకు మయన్మార్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆర్మీ, ప్రధాన తిరుగుబాటు సమూహం జుంటాతో బీజింగ్ మధ్యవర్తిత్వ చర్చలకు సిద్ధంగా ఉందని తెలిపింది. ఉత్తర షాన్ రాష్ట్రంలోని కోకాంగ్ జాతి ప్రజల మైనారిటీకి స్వయం ప్రతిపత్తి కోసం మయన్మార్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆర్మీ ఒక దశాబ్దానికి పైగా జుంటాతో పోరాడుతోంది. పశ్చిమాసియాలోని పలు దేశాల్లో యుద్ధ వాతావరణం కొనసాగుతూ ఉండటం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు కాల్పుల విరమణకు పలు అంతర్జాతీయ సంస్థలు ప్రయత్నిస్తుండగా, మరోవైపు కొన్ని పశ్చిమాసియా దేశాల్లో అంతర్గత ఘర్షణలు, వేర్పాటువాదులు, మిలిటెంట్ సంస్థల చర్యల కారణంగా అశాంతి కొనసాగుతోంది. అందులో భాగంగా సిరియాలోని 2వ అతిపెద్ద నగరం అలెప్పో ఆ దేశం యొక్క వివాదం ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా ప్రభుత్వ నియంత్రణ నుండి మిలిటెంట్ల హస్తగతమైంది. ఇస్లామిక్ ఆధిపత్య మిలిటెంట్ కూటమి బుధవారం నుండి ఇరాన్, రష్యా మద్దతు ఉన్న సిరియా ప్రభుత్వ దళాలపై మెరుపుదాడి చేసింది. జిహాదిస్ట్ హయత్ తహ్రీర్ అల్-షామ్ మరియు అనుబంధ మిలిటెంట్ వర్గాలు అలెప్పో నగరాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నాయి. ప్రతిస్పందనగా సిరియా ప్రభుత్వ దళాలు బుధవారం కీలకమైన హమా నగరం చుట్టూ మోహరించిన ఇస్లామిక్ మిలిటెంట్లపై ఎదురుదాడి ప్రారంభించింది. హమా నగరం వ్యూహాత్మకంగా మధ్య సిరియాలో ఉంది. ఇది సైన్యానికి రాజధాని
డమాస్కస్ను రక్షించడంలో చాలా కీలకం కానుంది. ఇదిలా ఉండగా హమాస్ పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ నేతృత్వంలోని ఫతా పార్టీ యుద్ధానంతరం గాజాను పునర్నిర్మించడానికి ఒక కమిటీని రూపొందించాలని నిర్ణయించాయి. ఆర్థిక వ్యవస్థ, విద్య, ఆరోగ్యం, మానవతా సహాయం మరియు పునర్నిర్మాణానికి సంబంధించిన విషయాలపై అధికారం కలిగిన 10 నుండి 15 మంది పక్షపాతం లేని వ్యక్తులతో కమిటీని ఏర్పాటు చేశాయి. మరోవైపు ఇజ్రాయెల్ దళాలు ఉత్తర గాజా స్ట్రిప్లో ఇళ్లపై బాంబు దాడి చేశాయి. బీట్ లాహియా పట్టణంలో వైమానిక దాడితో సహా నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్న ఇంటిపై చేసిన దాడిలో 15 మంది వ్యక్తులు మరణించారని పాలస్తీనా వైద్యులు సోమవారం తెలిపారు. బీట్ లాహియాలోని వేర్వేరు ప్రాంతాల నుంచి తరలివచ్చిన కుటుంబాలకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాల వెలుపల ఇజ్రాయెలీ డ్రోన్లు బాంబులను వదిలాయని నివాసితులు తెలిపారు. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య 1 సంవత్సరానికి పైగా జరిగిన యుద్ధంలో లెబనాన్లో మరణించిన వారి సంఖ్య 4047 మందికి చేరుకుంది. వారిలో ఎక్కువ మంది గత సెప్టెంబర్లో యుద్ధం తీవ్రతరం అయినప్పటి నుండి మరణించారని అధికారులు తెలిపారు. మృతుల్లో 316 మంది చిన్నారులు, 790 మంది మహిళలు ఉన్నారని, ఇజ్రాయెల్ వైపు 82 మంది సైనికులు, 47 మంది పౌరులు మరణించినట్లు అధికారులు నివేదించారు. యుద్ధ భూభాగంలో పాలస్తీనియన్లు ఎదుర్కొంటున్న హెచ్చరిక పరిస్థితులు తీవ్రమైన అంతర్జాతీయ నేరాలకు సమానమని, గాజాలో పరిస్థితి భయంకరంగా ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరెస్ పేర్కొన్నారు. మానవతా సహాయాన్ని పెంచే లక్ష్యంతో కైరో నగరంలో సోమవారం జరిగిన సమావేశంలో గాజాలో స్థిరమైన శాంతి కోసం పునాదిని నిర్మించాలని ఆయన అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. దక్షిణ కొరియా రాజకీయ సంక్షోభం వైపుగా పయనిస్తోంది. గత కొద్ది నెలలుగా తగ్గుతున్న ప్రజాదరణకు తోడు విపక్షాల నిరసనలతో సతమతమవుతున్న అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తీవ్ర చర్యలకు పూనుకున్నారు. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తూ మంగళవారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు. విపక్షాలన్నీ ఉత్తర కొరియా సానుభూతిపరులతో నిండిపోయాయని, వాళ్లు ప్రభుత్వ వ్యతిరేకత కార్యకలాపాలకు పాల్పడుతూ పాలనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఆ దేశ వ్యతిరేక శక్తులందరినీ వీలైనంత త్వరగా కట్టడి చేసి పరిస్థితులను చక్కదిద్దేందుకు వీలుగా మార్షల్ లా విధిస్తున్నామని ప్రకటించారు. విపక్షాలతో పాటు స్వపక్షమైన పీపుల్స్ పవర్ పార్టీ నుండి కూడా యూన్ సుక్ యోల్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. అనంతరం ఆ దేశ నేషనల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్లో పూర్తి వ్యతిరేకత రావడంతో యూన్ సుక్ యోల్ ఎమర్జెన్సీ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2025 సైనిక వ్యయాన్ని రికార్డు స్థాయికి పెంచారు. బడ్జెట్లో దాదాపు 32.5% దేశ రక్షణ కోసం కేటాయిస్తూ రూపొందించిన ప్రణాళికలను ఆమోదించారు. ఇది 13.5 ట్రిలియన్ రూబిళ్లు అంటే 14,500 కోట్ల డాలర్లకు సమానం. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 28.3% నుండి పెరిగింది. ఇదిలా ఉండగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే సంవత్సరం ఆరంభంలో భారత్లో పర్యటించనున్నారు. భారత్ రష్యా ద్వైపాక్షిక సమావేశాలను కొనసాగిస్తూ ఈసారి పుతిన్ భారత్కు వెళ్తారని క్రెమ్లిన్ వర్గాలు సోమవారం వెల్లడించాయి. భారత పర్యటనకు రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి పుతిన్కు ఆహ్వానం అందిందని వెల్లడించాయి. పశ్చిమాఫ్రికా దేశమైన గినియా దేశంలో ఆదివారం జరిగిన ఒక ఫుట్బాల్ మ్యాచ్లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 56 మంది మరణించారు. గినియా జుంటా చీఫ్కు అంకితం చేసిన ఫుట్బాల్ మ్యాచ్లో ఈ విషాదం జరిగింది. ఈ విషాదానికి సైనిక నేతృత్వంలోని అధికారులు బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఆటలో భాగంగా 2 ఆటగాళ్లను అవుట్ చేయడంతో అభిమానులు పిచ్పై దాడి చేశారు. ఇదిలా ఉండగా నమీబియా అధ్యక్ష ఎన్నికల్లో అధికార స్వాహా పార్టీ మరోసారి విజయం సాధించింది. నెటుంబో నండి ఎండైట్వా ఆ దేశ నూతన అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. దేశ అత్యున్నత పీఠం అధిష్ఠించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. నమీబియా స్వాతంత్ర్యం పొందిన నాటి నుంచి 30 ఏళ్లుగా స్వాహా పార్టీయే అధికారంలో కొనసాగుతోంది. నమీబియాలో అధ్యక్ష పదవికి, నేషనల్ అసెంబ్లీకి విడిగా ఓటింగ్ జరుగుతుంది. 72 సంవత్సరాల ఎంటైడ్వా 57% ఓట్లు సాధించారు. 1990లో దేశ స్వాతంత్ర్య పోరాట సమయంలో స్వాహా పార్టీలో చేరిన ఎంటైడా విదేశాంగ శాఖ వంటి కీలక పదవుల్లో పనిచేశారు. గత ఫిబ్రవరిలో ఉపాధ్యక్షురాలిగా సైతం ఎన్నికయ్యారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇటీవల విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో పలు కీలక ప్రకటనలు చేస్తున్నారు. తాను బాధ్యతలు స్వీకరించడానికంటే ముందే ఇజ్రాయేలీ ఇతర బందీలందర్నీ విడుదల చేయాలని హమాస్కు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. కాగా 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మెరుపుదాడి చేసింది. ఆ సందర్భంగా 250 మందికి పైగా బందీలుగా పట్టుకుంది. కొందరిని విడుదల చేయగా అందులో పలువురు ఇప్పటికే మరణించారు. ఇంకా గాజాలో బందీలుగా ఉన్న 101 మంది ఇజ్రాయేలీ విదేశీయుల్లో కనీసం సగం మంది సజీవంగా ఉన్నట్లు భావిస్తున్నారు. చనిపోయిన బందీల్లో 33 మంది జాతీయత తెలియడం లేదని హమాస్ సోమవారం వెల్లడించింది. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ తన పాలనా యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు కీలక విభాగాలకు సంబంధించిన నియామకాలపై ప్రకటనలు చేశారు. తాజాగా తనకు విశ్వాసపాత్రుడైన కాష్ పటేల్ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తదుపరి డైరెక్టర్గా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని ఆయన శనివారం తెలిపారు. కాగా ఎఫ్బీఐ ప్రస్తుత డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే 2017లో 10 సంవత్సరాల పదవీ కాలానికి నియమితులయ్యారు. ట్రంప్ నిర్ణయంతో అతను పదవీ విరమణ చేయవలసి ఉంటుంది, లేదంటే తొలగించబడతారు. అమెరికా డాలర్ ప్రాధాన్యతను తగ్గించడానికి ప్రయత్నించిన దేశాలపై 100% సుంకాలు విధిస్తామని అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ శనివారం స్పష్టం చేశారు. ఇటీవల బ్రిక్స్ సదస్సు సందర్భంగా నూతన కరెన్సీకి శ్రీకారం చుట్టాలనే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఐఎంఎఫ్ ప్రకారం డాలర్ ప్రపంచ విదేశీ మారక నిల్వల్లో దాదాపు 58% ప్రాతినిధ్యం వహిస్తుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పదవీ విరమణకు కొద్ది రోజుల ముందు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడు హంటర్ బైడెన్కు క్షమాభిక్ష ప్రకటించారు. అక్రమంగా ఆయుధాల్ని కలిగి ఉండటంతో పాటు 2 క్రిమినల్ కేసుల్లో హంటర్కు పూర్తిగా బేషరతు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. తన నిర్ణయాన్ని బైడెన్ పూర్తిగా సమర్థించుకున్నారు. హంటర్ను కావాలనే అన్యాయంగా ప్రాసిక్యూట్ చేశారని తాజా ప్రకటనలో ఆయన ఆరోపించారు. కేవలం హంటర్ నా కుమారుడు కాబట్టే ప్రాసిక్యూట్ చేశారని, రాజకీయ ప్రత్యర్థులు నాపై దాడికి, నా ఎన్నికను వ్యతిరేకించడానికి మాత్రమే హంటర్పై ఆరోపణలు చేశారని అన్నారు. ఇదిలా ఉండగా భారత్కు సుమారు 9,900 కోట్ల రూపాయల విలువైన హెలికాప్టర్ పరికరాలు, ఇతర సామాగ్రి విక్రయానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంగీకారం తెలిపారు. MH-60R మల్టీ మిషన్ హెలికాప్టర్ సామాగ్రి, సంబంధిత పరికరాల విక్రయానికి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సోమవారం కాంగ్రెస్కు తెలిపారు. దీంతో భారత్ యాంటీ సబ్మెరీన్ యుద్ధ సామర్థ్యాలు మరింతగా పెరగడంతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కోవచ్చు. రానున్న రోజుల్లో ఫ్రాన్స్కు ప్రధానమంత్రిని నియమిస్తామని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ వెల్లడించారు. ఎలిసీ ప్యాలెస్ నుంచి జాతినుద్దేశించి మాట్లాడుతూ అన్ని వ్యవస్థలను సక్రమంగా నడిపిస్తూ ప్రజలను రక్షిస్తూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. ముందున్న 30 నెలలు దేశానికి ఉపయోగకరమైన చర్యగా ఉండాలి అని మెక్రాన్ పేర్కొన్నారు. భారతదేశంలో పెద్ద మొత్తంలో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. భారత ప్రభుత్వం ఇచ్చిన మేక్ ఇన్ ఇండియా పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాస్కోలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి కోసం స్థిరమైన వాతావరణాన్ని పెంపొందించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలు అద్భుతమని అన్నారు. తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా రూపొందించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని పుతిన్ పేర్కొన్నారు. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే కార్యక్రమం వసుదైక కుటుంబం విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.